తెలువన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండీ యునానీ మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ కొన్ని సంవత్సరాలుగా చాలా మందికి సెక్స్‌లో యునానీ మెడిసిన్ ద్వారా ఎంతో మందికి పరిష్కార మార్గాలైతే చూపిస్తూ వస్తున్నారనమాట. సార్ నమస్తే సార్. నమస్కారం. సో ఇప్పుడు నేను అడగబోయే క్వెషన్ సార్. చాలామంది అంగం గురించి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి, రాడ్‌లా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా స్ట్రాంగ్‌గా ఉండడానికి అసలు ఏం చేయాలి? మన యునానీ మెడిసిన్‌లో ఏమన్నా ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? అనేది అడుగుతున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పే సలహాలు, సూచనలు గానీ, యునానీ ట్రీట్మెంట్స్ ఏంటి సార్? తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ అస్కరి, ఎండి యునానీ. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుంది. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, అంగము రాడ్‌లాగా, రౌతులాగా దూసుకుపోయేంత శక్తి దాంట్లో ఉండాలంటే ఏం చేస్తే అలా ఉంటుంది? ఏం చేయకుండా ఉండాలి? అంగం గట్టిగా రాడ్ రౌతులాగా ఉండాలంటే అంగం వైపు వచ్చే రక్తనాళాలన్నీ క్లియర్గా ఉండాలి. అడ్డంకులు అంటే దాంట్లో నికోటిన్, సిగరెట్ తాగకుండా ఉండాలి, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి, కొవ్వు కూడుకోకుండా అక్కడ దారులన్నీ క్లియర్ ఉండాలి. అంగం వైపు రక్తం వస్తుంది కదా, రక్తనాళాలన్నీ కరెక్ట్గా ఉండాలి. షుగర్ ఉండకూడదు, కొలెస్ట్రాల్ కూడుకోకూడదు, సిగరెట్ తాగకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, అంటే డ్రింక్ తీసుకోకూడదు, హస్తప్రయోగం చేయకూడదు, ప్రథమంగా బూతు సినిమాలు చూడకూడదు, బోర్లో పనుకొని అంగానికి బెడ్తో రాపిడి చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు. ఏది చెయ్యాలి? మళ్ళీ వాకింగ్, పొద్దున 7 to 8 వాకింగ్ చేయాలి. అంటే విటమిన్ డి ఉంటుంది, మార్నింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. విటమిన్ డి లేకపోతే బాడీలో నైట్రేట్స్ రావు, అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. కంటి నిండా కునుకు నిద్ర ఉండాలి. రాత్రి 9-9:30కు పడుకోవాలి. మ్యాక్సిమం 10 గంటలకు పడుకొని 8 hours 6 వరకు పడుకొని ఉంటే సెక్స్ హార్మోన్స్ మన బాడీలో బాగా ఉత్పత్తి అవుతాయి. అప్పుడు మన ఆర్గన్ రౌతులాగా చిన్నగుండా, రౌతులాగా, రాడులాగా, రాకెట్లాగా దూసుకుపోయేంత శక్తి దాంట్లో ఉంటుంది. అది కాకుండా దానికి భిన్నంగా వెళ్ళి అతిగా హస్తప్రయోగం చేసిన, యాక్టివిటీ, ఎక్సర్సైజ్, వాకింగ్, విటమిన్ డి లోపించిన, విటమిన్ B12 లోపించిన, ఆల్కహాల్ తీసుకుంటున్న, సిగరెట్ తాగుతున్న వాళ్ళలో, జర్దా, కిల్లి, టబాకో తినే వాళ్ళలో అంగం వైపు రక్త ప్రసరణ తగ్గిపోయి అంగం పూర్తి స్థాయిలో గట్టిపడకపోవచ్చు. అలాగే మన గోటీలు ఉంటాయి కదా, ఆ గోటీలు బీజకోశాలు, టెస్టికల్స్లో లెడిక్ సెల్స్ ఉంటాయి. అవి మన బాడీలో సెక్స్ హార్మోన్స్ తయారు చేస్తాయి. అలాగే అక్కడి నుంచి ఎస్పర్మటోజెనసిస్ అనే ఒక ప్రక్రియ, అంటే మన వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. అక్కడ వీర్య కణాలు అవి దాని మీద ఇంపాక్ట్ ఉండటం వల్ల, వీటి వల్ల ఈ దుష్ప్రభావాలు, దీని దుష్ప్రభావాలు ఉంటాయి. ఏంటి? సిగరెట్ తాగడం, మందు తాగడం, గుట్కాలు తినటం, ఆ టబాకో తినటం వల్ల ఆ ఇంపాక్ట్ ఉండటం వల్ల అది దాని పనితనం తగ్గుతుంది. తగ్గటం వల్ల మన అంగస్తంభన తగ్గుతుంది, మన కామ కోరికలు తగ్గుతాయి, కామ శక్తి తగ్గుతుంది, అంగంలో గట్టితనం తగ్గుతుంది. అంగం సైజ్ కూడా చచ్చిపోయిన ఎలకలాగా లేకుండా తాంబేలు తలలాగా లోపల పోయి కూర్చుంటుంది అంగం. హార్మోన్స్ లోపించినప్పుడు, సెక్స్ హార్మోన్స్ సరైన హార్మోన్స్ లేనప్పుడు, కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు, పొత్తి కడుపు బాగా పెద్దగా అయిపోయినప్పుడు ఇట్లాంటి సమస్యలు వచ్చేసి అంగం పూర్తి స్థాయిలో గట్టి పడదు, పూర్తి స్థాయిలో రాడులాగా రాదు, మెత్తగానే ఉంటుంది. సెక్స్ చేసేటప్పుడు అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, తనకు ఉండదు, తన పార్ట్నర్కు ఉండదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్టర్నేట్ డే ఒక ఆలివ్ ఆయిల్ అంగం మీద పెట్టేసి గోరువెచ్చని నీళ్ళతో పెట్టేసి పొత్తి కడుపు పెరగకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండి ఉంటే, అలాగే ధూమపానం, మద్యపానం చేసుకోకుండా ఉండి ఉంటే, బోర్లో పడుకోవద్దు. బోర్లో పడుకుంటే కూడా అంగం వైపు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. మార్నింగ్ వాక్, సాయంత్రం లైట్ ఎక్సర్సైజ్ చేసి తొందర పడుకుంటే ఎలాంటి సమస్య, సెక్స్లో ఏ ఇబ్బందులు ఉండవు. ఒక ఇబ్బందులు రావడానికి ముఖ్య కారణం అంటే చాలామందికి అడుగుతారు, సార్ సెక్స్లో సమస్యలు ఎందుకు వస్తాయి? మన వల్లే వస్తాయి. మన వల్ల ఏంటంటే టైంకి పడుకోం, ఒక స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, టార్గెట్స్ బాగా ఇచ్చిన టార్గెట్ స్ట్రెస్. ఒకటి స్ట్రెస్ ఎప్పుడు వస్తుందో మనకు బ్రెయిన్లో, అప్పుడు కార్టిజోల్స్ వస్తాయి, నెగటివ్ హార్మోన్స్, నారడిన్ హార్మోన్స్ వచ్చే వరకు అంగం వైపు రక్త ప్రసరణ తగ్గించేస్తాయి. భయం, ఇప్పుడు చూడండి చాలామంది సెక్స్ అంటే స్ట్రెస్ గురవుతారు, భయపడతారు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. ఆ భయానికి అంగం లేవదు, అంగం స్తంభించదు, సెక్స్ చేయడానికి భయపడుతుంటాడు. ఏకాంతం ఉన్నప్పుడు అంగం బాగా లేస్తుంది, గట్టిగా కొట్టుకుంటాడు. కానీ భార్య రాగానే, పార్ట్నర్ రాగానే భయంతో అంగం లేవదు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది. భయం, స్ట్రెస్ ఉండకూడదు, మంచి యాక్టివిటీ ఉండాలా, మంచి సర్క్యులేషన్ అంగం వైపు ఉండాలా, బీపీ షుగర్ ఉండకుండా ఉండాలా, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలా, అతి బరువు ఉండకూడదు. అతి బరువు ఉంటే కొలెస్ట్రాల్ వచ్చిందనుకోండి, మన మేల్ హార్మోన్కు ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ చేస్తుంటుంది, అది టెస్టోస్టెరాన్కి ఈస్ట్రోజన్లో కన్వర్ట్ చేస్తుంటుంది. ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర,
ఎక్సర్సైజ్, వాకింగు, అది కూడా నాన్ వెజ్, వెజ్ అన్నీ తీసుకోవాలి. వాటర్ కూడా డైలీ 4 లీటర్ నీళ్లు తాగాలి. మన బ్లడ్ కూడా ఎట్లాంటి చిక్కదనం ఉండకూడదు, విస్కాసిటీ బాగుండాలి. అన్నీ బాగుండాలంటే మన యాక్టివిటీ ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి, చెడు వ్యసనాలు ఉండకూడదు. అప్పుడు మనం సెక్స్ పరంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ మీ ఆరోగ్యం అంటే సెక్స్ ఆరోగ్యం తగ్గింది, అంగస్తంభన తగ్గింది, కామ కోరికలు తగ్గాయి, అంగంలో గట్టితనం తగ్గింది, నిలకడ తొందర కిందికి వచ్చేసి తగ్గింది, సెక్స్లో టైమింగ్ తగ్గింది అనుకోండి, మీకు మా దగ్గర చక్కటి పరిష్కారము, శాశ్వత పరిష్కారము. మీకు ఈ సెక్స్లో ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన సమస్య ఉంటే మా దగ్గర రండి. శాశ్వతంగా సమస్యకు మీకు చెక్ పెట్టి అంటే శాశ్వతంగా బయటపడవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లోకాన ఏ మూలాన ఉన్నా, దేశాన ఏ మూలాన ఉన్నా, దగ్గరలో ఉంటే సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.